మొదట ఆయన పుట్టుకలో కొన్ని క్యారెక్టర్ చాలా క్రియాశీలకంగా పోషించిన పాత్రలు మనకు కనబడతాయి. అర్ధాంతరంగా తన పెళ్లి ఆగిపోయిన ఒక 17 ఏళ్ళ ఆడపిల్ల కనబడతారు. తన ప్రభు కొరకు తన లైఫ్ని రిస్క్లో పెట్టింది చూసారు. అలాంటి ఆడపిల్లలు మళ్ళీ కావాలి. మీ పెళ్ళిళ్ళు ఆపేసుకోమని నా ఉద్దేశం కాదు. అంత కమిట్మెంట్ అంటే దేవుని కొరకు మీ క్యారెక్టర్ని, దేవుని కొరకు మీ బలాన్ని, దేవుని కొరకు మీ టాలెంట్ని, దేవుని కొరకు మీ నాలెడ్జ్ని, దేవుని కొరకు పెట్టుబడి పెట్టే మళ్ళీ మరియమ్మ లాంటి వేర వడితలు కావాలి. నేను దేవుని కోసం చదువుతాను, నేను దేవుని కోసం ఉద్యోగం కొడతాను, నేను దేవుని కోసం ఘనంగా ఉంటాను, నేను క్రైస్తవ బిడ్డనే ఘనమైన సాక్ష్యం కలిగి ఉంటాను, నేను దేవుని కొరకు జీవిస్తానే కమిట్మెంట్ ఉన్న ఆడపిల్లలు కావాలి. ఇప్పుడు మరియమ్మలు కావాలి. చూస్తే ఇంత చక్కగా ఉన్న ఎవరండి ఈ పిల్లనగానే పలానోళ్ళ పిల్ల కాదండి, తక్కువ ఆన్సర్ చెప్పాలి. క్రిస్టియన్ అందుకే అలా ఉందని చెప్పాలి. చాలా క్రైస్తవరాలు అందుకే అలా ఉంటుందని చెప్పాలి. నీ కట్టు బొట్టు, నీ మాట, నీ వ్యవహారం, నీ నడక, ప్రతి దాంట్లో నువ్వు క్రీస్తుని స్పష్టంగా చూపించాలి. ఆ రోజు గర్భాన్ని మోసి ప్రపంచానికి చూపించింది మరియమ్మ. నీ బతుకులో జీవించు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని.